అభిరుచి. నేనైతే చాలా రోజుల తర్వాత మన కిచెన్ లోకి అయితే కొన్ని కుక్వేర్ అయితే తీసుకున్నానండి. ఇవన్నీ నేను ఇండియాస్ నెంబర్ 1 కుక్వేర్ అయిన రాజ్ కుక్వేర్ లోంచి అయితే తీసుకున్నాను. మరి ఏమేమి తీసుకున్నామో చూసేద్దాం రండి. ఇంక ఈ రోజు నేను తీసుకున్న వస్తువులన్నీ ఇత్తడి ఇంకా కంచు వస్తువులు అయితే తీసుకున్నానండి. ఇంకా ఉదయం లేచామంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉంటుంది, కాఫీ నుంచి కానీ టీ నుంచి కానీ. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే కాఫీ టమ్లర్స్ అయితే తీసుకున్నాను. చాలా క్వాలిటీగా ఉన్నాయండి. అసలు ఇవి ఎంత బరువుగా ఉన్నాయంటే మంచి ఫినిషింగ్ ఉంది. అంతేకాకుండా మనకి పూర్వకాలంలో ఏ విధంగా మంచి వెయిట్ తో వస్తాయో ఆ విధంగా అయితే వచ్చాయన్నమాట. ఇంక ఈ రెండు ఇత్తడిలోనే తీసుకున్నాను. కాఫీ దబ్రా సెట్ అయితే 2 తీసుకున్నానండి. ఇవి ఉంటే సరిపోదండి, కాఫీ ఫిల్టర్ కూడా కావాలి కదా, అది కూడా తీసుకున్నాను. చూపిస్తాను. మరి ఆల్రెడీ నేను అన్ని ఓపెన్ చేసాను. ప్యాకింగ్ అయితే అసలు చాలా బాగా ఇచ్చారండి. ఇదిగోండి, చాలా బాగుంది కదా. చాలా మందికి ఫిల్టర్ కాఫీ అంటే చాలా ఇష్టం, కాకపోతే ఎలా తయారు చేయాలని చెప్పి తెలియదు. ఇదైతే ఒకటి తీసుకున్నారంటే మీకు ఫిల్టర్ కాఫీ అయితే ఈజీగా తయారు చేసేయచ్చు అనమాట. ఇంకా లోపల ఈ విధంగా జల్లెడ అయితే వస్తుంది. ఇలా ఒక టమ్లర్ ఉందండి. తర్వాత చూసారంటే ఈ విధంగా హోల్స్ ఉన్నాయి కదా, ఇలా హోల్స్ చిన్న చిన్నగా ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మనకి కాఫీ ఫిల్టర్ అనేది మంచి థిక్నెస్ లో పడుతూ ఉంటుంది అనమాట. మీరు చాలా వాటికి చూసారంటే ఈ హోల్స్ వచ్చేసి చాలా పెద్ద పెద్ద హోల్స్ అయితే ఉంటాయి. దానివల్ల ఏంటంటే కాఫీ డికాషన్ తో పాటు పౌడర్ కూడా పడిపోతుంది అనమాట. అలా కాకుండా మీరు దీని ఇలా పెట్టేసి దీంట్లో మీరు కాఫీ పౌడర్ వేసి ఇది క్లోజ్ చేసి కొంచెంగా వేడి నీళ్ళు పోసేసి మూత పెట్టేశారంటే చాలా చిక్కగా ఫ్లేవర్ అనేది బయటకే పోకుండా కాఫీ ఫిల్టర్ అనేది అయ్యి ఆ కాఫీ డికాషన్ అనేది ఈ టమ్లర్ లో అయితే పడుతుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితేను. ఒక రోజు రెసిపీ చేసి చూపిస్తాను మీకు. ఇంకా ఇలా ఒక సెట్ అయితే తీసుకున్నానండి, కాఫీ ఫిల్టర్ తో పాటు కాఫీ తాగే డబ్రా సెట్ అనమాట. ఇంకొకటి కూడా చూద్దాం ఇప్పుడు, ఇంకోటి ఏం తీసుకున్నానని. ప్యాకింగ్ చాలా బాగా ఇస్తారండి, అసలు చాలా క్వాలిటీకి బాగా ప్యాక్ చేశారు. ఏంటంటే నేను ఓపెన్ చేసి చూడడం వల్ల ఫస్టే ఇలా ఉందన్నమాట. ఇదిగోండి, పోపులు పెట్టే, ఖచ్చితంగా ప్రతి వంటగదిలోని పోపులు పెట్టి ఉండాల్సిందే. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇత్తడిలో పోపులు పెట్టి తీసుకున్నాను. ఈ డిజైన్ చూసారు కదండి, చాలా బాగుంది డిజైన్ అయితేను. ఇలా ఓపెన్ చేసి ఇదిగోండి, చాలా మందంగా ఉన్నాయి, చాలా క్వాలిటీగా కూడా ఉన్నాయండి. మొత్తం మనకి దీంట్లో ఒక 7 బౌల్స్ అయితే వచ్చాయన్నమాట. మీరు దీనికి మసాలా బాక్స్ కింద అంటే మీరు కారం పొడి లాంటివి ఉంటాయి కదా, పౌడర్స్, మసాలా పొడి లాంటివి వేసుకోవచ్చు. లేదంటే కనుక జీలకర్ర, ఆవాలు అలా ఏమైనా వేసుకోవచ్చు అనమాట. వేసుకోవడానికి స్పూన్ కూడా ఇచ్చారు. స్పూన్ కూడా చూడండి ఎంత ముద్దుగా ఉందో కదా, చాలా క్యూట్ గా ఉంది. నేనైతే పెద్ద సైజ్ తీసుకున్నాను. దీంతో మనకి సైజ్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఫిల్టర్ కాఫీలో కూడా మనకి సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకా అడుగుని చూసారంటే ఈ విధంగా వెల్వెట్ క్లాత్ వేసారు కాబట్టి మీరు కిచెన్ కౌంటర్ టాప్ మీద పెట్టినప్పుడు మనం జరుపుతాం కదా, గీసుకుంటుంది అనే ఆలోచన అయితే అవసరం లేదండి. చాలా క్వాలిటీగా చాలా బాగుందండి. ఇంకా నెక్స్ట్ ఏం తీసుకున్నాను చూద్దాము. ఇంక తర్వాత చూసారంటే కంచులో గ్లాసులు తీసుకున్నానండి. మన రోజువారి జీవితంలో రాగి, ఇత్తడి, కంచు వస్తువుల్లో తినడం కానీ తాగడం కానీ చాలా మంచిది అనమాట. డిజైన్ కూడా చాలా బాగుంది కదండి, చాలా క్యూట్ గా ఉంది. మనం పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. మనం కంచు వస్తువుల్లో భోజనం చేయడం కానివ్వండి, మంచినీళ్ళు కానీ, పాలు కానీ, ఇంకా జ్యూసులు కూడా తాగొచ్చు అనమాట. దీంట్లోనే ఏ ప్రాబ్లం అవ్వదు. నేను కంచులో వచ్చేసి ఇవి ఒక 2 అయితే తీసుకున్నాను, 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత చూసారంటే ముఖ్యమైనది అయితే తీసుకున్నానండి, అదేంటంటే చూసేద్దాము. ఇంక తర్వాత
చూసారంటే బిర్యానీ పాట్ తీసుకున్నానండి. చాలా పెద్దదైతే తీసుకున్నా. ఇదిగోండి బిర్యానీ పాట్ విత్ లిడ్ తో తీసుకున్నాను అనమాట. ఇలా లాక్ అయిపోయి ఉంటుంది. మన బిర్యానీ అంతా చేసినప్పుడు ఆవిరి బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి మనం వెయిట్ అంతా పెడుతూ ఉంటాం కదా, ఆ విధంగా మీరు వెయిట్ లాంటివి ఏం పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇది వచ్చేసి మనకి బిర్యానీ చేసేటప్పుడు ఇలా లాక్ అయిపోయి ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. చాలా వెయిట్ గా, చాలా క్వాలిటీగా, చాలా బాగుంది కదండి. ఈ విధంగా పట్టుకోవడానికి కూడా చాలా బాగా ఇచ్చారు. మనకి లోతు కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు లోపల వచ్చేసి ఈ విధంగా లోపల కళాయి వేస్తారనమాట. ఇలా కళాయి వేయడం వల్ల ఏంటంటే మనం దీంట్లో కుక్ చేసుకున్నా కూడా ఇది మన కడుపులోకి వెళ్ళినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. మీకు తెలిసే ఉంటుంది. మనం కుకింగ్ చేసినప్పుడు ఫుడ్ రియాక్షన్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. మీరు దీంట్లో బిర్యానీ లాంటివి కానివ్వండి, కర్రీస్ లాంటివి కానివ్వండి, ఏదైనా తయారు చేసుకోవచ్చు. ఇంకా అందుకని చెప్పేసి నేను పెద్ద సైజ్ అయితే తీసుకున్నానండి. ఇంకా వీటన్నిటిని ఉపయోగించిన తర్వాత క్లీన్ చేయాలి కదా, అందుకని చెప్పేసి నేనైతే రోజ్ కుక్వేర్ వారి క్లీనింగ్ పౌడర్ అయితే తీసుకున్నానండి. ఇది కూడా చాలా బాగుంటుంది. చూడండి, ట్రెడిషనల్ పాత్రలు మాత్రమే కాదండి, వీటిని ఏ విధంగా క్లీన్ చేయాలని చెప్పేసి ఈ విధంగా మనకి కొబ్బరి నారు ఉంటుంది కదా, దాంతో స్క్రబ్ అయితే చేశారనమాట. నాకు ఇది ఫస్ట్ బాగా నచ్చింది. ఇదిగోండి ఈ విధంగా ఉంది. జాక్స్ కిచెన్ వారి క్లీనింగ్ పౌడర్ అన్నమాట. జాక్స్ కిచెన్ అంటే వీళ్ళ యూట్యూబ్ ఛానల్ అండి. దీంతో మీరు ఇత్తడి, రాగి, కంచు, ఇంకా వెండి వస్తువులు, ఇంకా స్టీల్ వస్తువులు అన్నిటిని బాగా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. ఇదిగోండి ఈ విధంగా పౌడర్ లా ఉంటుంది అనమాట. జస్ట్ మీరు దీన్ని వాటర్ లో డిప్ చేసి తీసి మీరు రబ్ చేసారంటే చాలండి, ఈజీగా సామాన్ అయితే తోమేసుకోవచ్చు. ఇంక ఇవేనండి ఇండియాస్ నెంబర్ 1 కుక్వేర్స్ అయిన రాజ్ కుక్వేర్ నుంచి నేను తీసుకున్న ఇత్తడి ఇంకా కంచు వస్తువులు. వీళ్ళ దగ్గర చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు వాళ్ళ వెబ్సైట్ లో చెక్ చేశారంటే మీకు చాలా ప్రొడక్ట్లు అనేవి అందులో వస్తాయండి. అంతేకాకుండా మీరు చెన్నైలో ఉంటే కనుక వాళ్ళ షాప్ వచ్చేసి పెరుంగుడిలో లొకేట్ అయ్యింది. అంతేకాకుండా అన్నానగర్ లో కూడా లొకేట్ అయ్యిందండి. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. మరి మీకు కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ చెక్ చేయండి, లింక్ అని కామెంట్ చేసేయండి. మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.